లో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం ఇందులో దీవించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. నిన్నటి దినాన్న మరి కొంచెం బడలిగ్గా అనిపించిన దేవాది దేవుడు మీతో మాట్లాడటానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. యేసుని గూర్చి విని ఈ రాత్రి మరికొన్ని మంచి వాక్య భాగాలతో మీ ముందుకి రావాలని ఆశపడుతున్నాను. మరి రక్షణ అనుభవం లేనటువంటి బిడ్డలు రక్షణ అనుభవంలోనికి, రక్షింపబడిన వారు దేవుని యొక్క మహిమలో ఘనంగా బలపరచబడటానికి మరి దేవుడి రాత్రికాలం తన కృపను అనుగ్రహించునుగాక. లూకా సువార్తలో నుంచి ఆ విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో విషయం ఏంటంటే, యేసు ప్రభువారు పాపులతో తిరుగుతున్నారని, వారితో భోజనం చేస్తున్నారని, సహవాసం చేస్తున్నారని ఆనాటి మత పెద్దలు, కుల పెద్దలు ఆయనను చాలా చులకనగా చూశారు. కానీ యేసు ప్రభువారు వచ్చింది ఎవరిని రక్షించటానికి? పాపిని రక్షించటానికి ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చారని వ్రాయబడ్డది. ఇందులో 3 ఉపమానాలు చెప్పబడ్డాయి. తప్పిపోయిన గొర్రె గురించి ఇప్పుడు మనం అదే చెప్పుకుంటున్నాం. రెండవది పోగొట్టుకోబడినటువంటి నాణ్యం గురించి చెప్పబడ్డది. మూడవది తప్పిపోయిన కుమారుడు కథ మీ అందరికీ తెలుసు. సండే స్కూల్లో చాలా సార్లు విన్నారు కదా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు పాపులతో ప్రవర్తిస్తున్నావు, కలిసి ఉంటున్నావు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఒక మంచి మాట అంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12-13 వచనాలలో ఈ విధంగా సెలవిస్తారు. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు కాదు, అవసరం లేదు. నేను పాపులనే పిలువవచ్చితిని కానీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళని నేను నీతిమంతులను పిలువ రాలేదు అని యేసు ప్రభు వారు అక్కడ స్పష్టం చేస్తారు. యేసు ప్రభు వారు ఒక పాపిని రక్షించటానికి లోకానికి వచ్చారు. మరి యేసు ప్రభు వారు ఒక పాపిని రక్షించటానికి లోకానికి వచ్చారు. ఆదాము గారు చేసినటువంటి పాపము వలన, తప్పు వలన దేవునితో సహవాసం మానవుడు కోల్పోయి దూరం అయిపోయాడు. అటువంటి స్థితిలో మనం ఇంకనూ పాపులమై ఉంటుండగా తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళికని ఏర్పాటు చేసి ఆయన ఏం చేశారంటే, శ్రేష్టమైనటువంటి బలియాగం చివరిగా చెయ్యాలి అని ఆలోచన చేసి తండ్రి అయిన దేవుడు యేసయ్యను, మరి ఆయన కూడాను, ఆయన రక్షకుడు, దేవుడు, దేవుని కుమారుడు, ఆయనను మనుష్య కుమారుడుగా ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన చిందించిన ప్రశస్త రక్తములో సర్వ మానవాళి యొక్క పాప విమోచన దేవుడు మనకి దయచేశారు. కాబట్టి ఇంకా దూరం అయిపోతున్న మనలను దేవుడు ఏం చేశాడంటే మరింత సన్నిహితులుగా చేశారు, దేవునికి సమీపస్తులుగా చేశారు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం అనేటువంటి స్థితిలో నుంచి మనము దూరం అయిపోతూ ఉన్నాము. ఆ దూరం అయిపోతున్నటువంటి స్థితిలో నుంచి తిరిగి దగ్గరకు తీసుకురావటానికే యేసు ప్రభువారు బలియాగం చేశారు. ఇప్పుడు బలియాగం చేస్తున్నారు, కానీ ఆ బలియాగానికి అర్థం లేదు. చాలామంది చేస్తూ ఉంటారు, భయంతో చేసేటువంటిది. యేసు ప్రభువారు చేసినటువంటి బలియాగము మనము రక్షింపబడటానికి, దూరం అయిపోతున్న మనము దేవునికి సమీపస్తులు అవ్వటానికి దేవుడు చేశాడు. మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా యేసయ్యతో మనల్ని బ్రతికించి దేవుని పిల్లలయ్యేటువంటి గొప్ప అధికారాన్ని ఇచ్చాడంటే భాగ్యాన్ని కాదండి,
దేవుని పిల్లలు అనబడేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. చాలా మంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, యేసయ్యను నచ్చనోళ్ళు. వీళ్ళకి ఎంతసేపు పాపులు 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 అని అంటుంటారు, వేరే పని ఉండదని. నిజమే, మానవుడు పాపి కాబట్టి పాపి అనే చెప్తాం కదండి. ఆ పాపము నుంచి విడుదల పొందటానికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి సిలువలో బలియాగమై ఆయన చిందించిన ప్రశస్త రక్తములో మనకి విడుదల విమోచన దయచేశారు. దేవునికి స్తోత్రం. బాగా చెప్తారు, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. నేను హల్లెలూయా చెప్పినప్పుడు ఎంత ఉజ్జీవంగా మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ మత పెద్దలు లేకపోతే ఆనాటి కుల పెద్దలు యేసయ్య పాపులతో తిరుగుతున్నాడు అని చెప్పి వారు చిన్న చూపుగా సణుగు కొట్టం మొదలు పెట్టారంట. అప్పుడు యేసు ప్రభు వారు చిన్న కథ చెప్పారు, 3 కథలు చెప్పారు, ఉపమానాలు చెప్పారు. అందులో ఒక ఉపమానము ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటా ఉపమానం అంటే, ఒకనికి 100 గొర్రెలు 100 గొర్రెలు ఉన్నప్పుడు వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి. ఆ తప్పిపోయినటువంటి గొర్రెను తీసుకొని వచ్చి తన స్నేహితులందరినీ పిలిచి, నా గొర్రె దొరికింది కాబట్టి నాతో కలిసి మీరు సంతోషించుడి. 99 గొర్రెలను విడిచి ఆ ఒక్కటి ఎక్కడుందో తీసుకుని వచ్చి 100 గొర్రెలు మరి తిరిగి లెక్కకు పెట్టారు. ఆయన పోగొట్టుకున్నటువంటి గొర్రె దొరికిన కారణంగా తన స్నేహితులతో కలిసి ఆయన సంతోషించి ఒక మాట అన్నారు, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో దేవుని ఎదుట సంతోషము కలదు. పరలోకములో దేవుని ఎదుట సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. మారు మనసు అక్కరలేని 99 మందులు నాకు అక్కర్లేదు. మత్తయి సువార్తలో కూడా ఈ విధంగా రాయబడి చెప్పారు. ప్రభు ఏం చెప్పారండి? ఒక్క మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై నీతిమంతుడు, నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ పాపులను పిలువ వచ్చి తిని అన్నారు. కాబట్టి ఈ లోకములో ఉండేటువంటి నీతి, మానవుడు తన సొంతంగా తను నీతిమంతుడని చెప్పుకుంటే ఆ నీతి దేవుని సన్నిధిలో ఎలాగుంటుందో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చదవండి పాస్టర్ గారు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాగా ఉందంట. మన నీతి క్రియలు, మనుషుని యొక్క నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి గుడ్డలాంటిది. చాలా మంది అనుకోవచ్చు, నేను చాలా నీతి కార్యాలు చేస్తున్నాను కాబట్టి నేను చాలా యోగ్యుడని. మనిషి యొక్క నీతి కార్యాలు ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మురికి గుడ్డలాగా ఉంటుందంట. ఎలాగుంటుందండి? మురికి గుడ్డను ఎవరైనా వాడతారండి? అమ్మ, మీరు అందరూ వంటదారు గుడ్డోడు వాడతారు కదా, వాడతారా? పట్టకారులేనా? చెప్పండి అమ్మా. ఆ గుడ్డని ఏమని పిలుస్తారు మీరు? అమ్మా, ఏం గుడ్డ అంటారు? అంతేనా? మురికి గుడ్డ అంటారా? మసిగుడ్డ అంటారు. వీలైతే మరొకసారి శుభ్రం చేసి మళ్ళా వాడుతాం దాన్ని కదా. మసిగుడ్డ మనలను మసిగుడ్డతో కూడా పోల్తే, ఈ లోకములో నీతిమంతుడని చెప్పుకునేవాడిని దేవుడు దేంతో పోల్చాడంటే మురికి గుడ్డతో. మనిషి యొక్క నీతి క్రియలన్నీ మురికి గుడ్డ లాంటివి. మసిగుడ్డతో నేను ఆలోచించాను, కనీసం మసిగుడ్డతో పోల్చలేదే అని. ఎందుకంటే మనిషి నీతి క్రియలు మురికి గుడ్డతో సమానము. అందుకని దేవుడు మనిషి యొక్క నీతి క్రియలను మురికి గుడ్డ లాంటిది బాబు అని చెప్పాడు. మేము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాయెను.
మా నీతి క్రియలన్నయ్య మురికి గుడ్డ వలన ఆయన. ఈ నీతి మంతులకు చెప్తున్నారు. కాబట్టి మారు మనసు అక్కరలేని 99 మంది నీతి మంతులారా, మీరు దేవునికి అవసరం లేదు. ఎంతసేపు మీ నీతిని వాదిస్తూ చాలా మంది వితండవాదం చేస్తూ కాలం గడుపుతారు కదండి. వాళ్ళు దేనికి పనికిరారు. నువ్వు ఈ రాత్రి యేసు ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరిస్తే ఖచ్చితంగా నిత్య జీవానికి నువ్వు వారసుడవుతావు. అందుకే దేవుడు మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకములో దేవుని ఎదుట సంతోషము కలదని సెలవిచ్చారు. ఒక చిన్న మాట, ఎందుకు యేసు ప్రభు వారు ఆ గొర్రెలతో పోల్చారంటే, ఆనాడు ఆదామవ్వలు చేసినటువంటి పొరపాటు వలన ఆ పొరపాటు తప్పించుకోవటానికి కొన్ని బలియాగాలు దేవుని గ్రంథంలో చేయటం మనకి తెలుసు. ఉదాహరణకి దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, యోగాలు, హోమాలు ఇటువంటివి కూడా చేయబడ్డాయి. అయితే దేవుడు ఒక ఆలోచన చేసి ఇక మీదట ఇటువంటివి చేయకూడదు, శ్రేష్టమైన ఒక బలియాగం చేయాలని ఆయన కుమారుడైన యేసయ్య ద్వారా సర్వ మానవాళికి విడుదలిచ్చి రక్షణను ప్రసాదించారు. అందుకు యేసు ప్రభువారు లోకరక్షకుడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారండి యేసు ప్రభుని ఇశ్రాయేలుకి పరిచయం చేశారు. ఏ విధంగా పరిచయం చేశారు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, యోహాను యేసు ప్రభువారు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసు. ఏమని పరిచయం చేస్తున్నారు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేశారు. అంతేనండి? ఇశ్రాయేలు పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేశారా? ఉదాహరణకి ఈరోజు నేను మీ ఊరికి కొత్త కాబట్టి నాకు పరిచయం చేస్తారు కదా మిమ్మల్ని. మీరు దగ్గరకు వచ్చినట్టు మీరు నాకు, నేను మీకు పరిచయం చేసుకుంటాం. అలాగా యేసు ప్రభు వారిని ఇశ్రాయేలులకు పరిచయం చేస్తున్నారు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఏమని చేస్తున్నారు? ఈయనెవరో కాదు, సర్వ మానవాళి యొక్క పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే ఎవరో ఒకరికి చెందింది కాదండి, లోకమంతటిలో ఉండేటువంటి మనుషులను గురించి చెప్తున్నారు. సర్వ మానవాళి యొక్క పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువారు వచ్చారని సెలవివ్వబడ్డది. ఆ రోజుల్లో ఒక పద్ధతి ఉండేదండి. సర్వసాధారణంగా మీరు క్రిస్మస్ చేస్తారండి, క్రిస్మస్లు చేస్తుంటారు, మీరు చర్చిలో చేస్తారు కదా. చేసేటప్పుడు డ్రామాలు వేస్తాం కదా. ఆ డ్రామాలు వేసేటప్పుడు కొన్ని పాత్రలు ఉంటాయి. చెప్పండి, ఏం పాత్రలు ఉంటాయి? నేను చెప్పే పాత్రలు వంట పాత్రలు కాదండి, వంట పాత్రలు కాదు, నటించే పాత్రలు. అందులో ఎవరెవరు ఉంటారు? యాక్టర్లు చెప్పండి చూద్దాం, క్యారెక్టర్లు చెప్పండి. మరియమ్మ గారిని, యోసేపు గారిని, మరియమ్మ గారిని, యోసేపు గారిని, జ్ఞానుల్ని, అయ్యగారు చెప్పారు ఇక్కడ దేవదూతలు, గొర్రెల కాపర్లు, గొల్లలు అని చెప్పారు. వాస్తవంగా గొల్లలు అనే పదం బైబిల్లో లేదు, గొర్రెల కాపర్లు అని ఉంది. గొర్రెల కాపర్లు అంటే మరి మీ ఊర్లలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ కొన్ని ఊర్లలో ఎలా ఉంటుందంటే, ఒక పాలి కాపి ఏం చేస్తాడంటే, ఎవరింట్లోనే గేదెలు ఆవులు పెంచుకుంటున్నారండి, వాళ్ళు పెంచలేరు కదా, అప్పుడు ఏం చేస్తారు, ఇంత రేటుకని మాట్లాడుకొని వాటిని తీసుకెళ్ళి పెంచి సాయంకాలం తీసుకొచ్చి ఆ ఇంటికి చెప్తారు. ఇక్కడ ఉందండి ఆ పద్ధతులు, ఉందా? ఇక్కడ ఉందంట, దాన్ని పాలేరుతనం అంటారు. సరే, మా ఊరిలో ఉంది. వీళ్ళు ఇటువంటి వాళ్ళు కాదండి, ఈ గొర్రెల కాపర్లు మామూలు గొర్రెల కాపర్లు కాదు. ఇశ్రాయేలీలు ఎంత గొప్పోళ్ళు అంటే వాళ్ళ గురించి చాలా చెప్పాలి. నీ జనము వంటి జనము ఎక్కడున్నారని బైబిల్లో రాయబడ్డది ఇశ్రాయేలుల గురించి.
ఈరోజు జ్ఞానము పుట్టుకొచ్చిందిరా అంటే వాళ్ళ దగ్గర నుంచి 93% సైంటిస్టుల్లో క్రైస్తవులే. ఆ క్రైస్తవులలో 93% ఎవర్రా అంటే యూదులేనంటండి. తప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి చూద్దాం. అందుకని వారి జ్ఞానాన్ని కొనుక్కోటానికి చాలా దేశాలు వెళ్తాయి, వాళ్ళ జ్ఞానాన్ని తీసుకోవటానికి. అక్కడ దాకా ఎందుకండి, దివంగత ముఖ్యమంత్రి గారు ఒక అయ్యగారు రాజశేఖర్ రెడ్డి గారు తెలుసు కదండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక వ్యవసాయ బృందాన్ని అధ్యయనం చేయటానికి ఇశ్రాయేలు దేశానికి పంపించారండి. ఆ ఆర్టికల్ నేను చదివినప్పుడు అనిపించి, అప్పుడు వారు చెప్పారు, వాళ్ళు పండించే పంటల విధానము భూమి మీద ప్రపంచంలో ఎవరు పండించరు. మనకు మంచి సారవంతమైన భూమి ఉండి పంటలు పండించాలంటే మన వల్ల కాదు. కానీ గులకరాళ్ళలో కూడా వాళ్ళు ఎంతెంత ద్రాక్ష గెలలు పండిస్తారటండి. అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత మనం పొలోమని నీరు పెట్టేస్తామంటే చాలకి, వాళ్ళది డ్రిప్ వ్యవసాయం అంటారు. డ్రిప్ వ్యవసాయం అంటే బిందు వ్యవసాయం. బిందు వ్యవసాయం అంటే చెప్పండి. బిందు వ్యవసాయం తెలియదండి. టీవీలో చూస్తా లేదు, అన్నదాతలు చూడరా మీరు? నేను చూస్తానండి. నాకు వ్యవసాయం రాకపోయినా నాకు పొలం పనులంటే చాలా ఇష్టం అండి, చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను. చుక్కలు 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 నీరు వేస్ట్ అవ్వకుండా చుక్కలు నీటితో గొప్ప వ్యవసాయం చేసేటువంటి వారు ఎవరంటే ఇశ్రాయేలీలండి. అంత జ్ఞానవంతులండి. ఒక్క వ్యవసాయ రంగం అని కాదు, ఏ రంగంలోనైనా వారు చాలా జ్ఞానవంతులు, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారు. చూడండి ఒకసారి వారి గురించి ఏమని చెప్పబడ్డదో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము తీసారా బాబు? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము చివరి వాక్య భాగం ఇలా ఉంటుంది. ఇశ్రాయేలీలను నట్టి నీ జనముల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది అంటాడు దావీదు భక్తుడు. నీ జనము వంటి జనము లోకములో మరెక్కడ లేరు. అవును, వాడు ఇప్పటికీ జ్ఞానవంతులంతే, చాలా జ్ఞానవంతులండి దేవుని జనాంగం. అయితే విషయం ఏంటంటే, దేవుడు అప్పుడు కట్టడి పెట్టేవారు. ఈ బలులు అనేటువంటి వాళ్ళతోనే ప్రారంభమైనవి. నేనే చెప్తున్నటువంటి పశువుల కాపర్లు ఏ పశువుల్ని పడితే, ఏ గొర్రెలను పడితే ఆ గొర్రెల్ని పెంచరండి. ఇప్పుడు ఈ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని వెళ్ళి పెంచుతున్నారు కదండి. ఆ విధంగా వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఉద్యోగిని, నేను దేవునికి ఏదైనా అర్పించాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఇంట్లో పెంచలేను, పని కట్టుకొని పెంచలేను. కాబట్టి ఇవి పెంచడానికి కొంతమంది కాపర్లు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి, ఫలానప్పుడు నేను దేవునికి బలి అర్పించాలనుకుంటున్నాను, అప్పుడు వచ్చి నేను ఇచ్చిన జీవాన్ని తీసుకెళ్ళి దేవునికి బలి అర్పిస్తానంటే, వాళ్ళు చాలా భయంతోనూ భక్తితోనూ పవిత్రతంగాను ఆ జీవాల్ని పెంచేవారండి. ఇశ్రాయేలీలు సోమరులు కాదండి. పగలు ఎవ్వరు ఖాళీగా ఉండకూడదు. మన ప్రాంతాలలో మరి చాలామంది యవనస్తులు ఖాళీగా తిరిగి కాలయాపన చేసేటువంటి యవనస్తులు మన ప్రాంతాలలో లేకపోలేదు. వారికి బలియాగం ఇచ్చేటువంటి జీవాల్ని తప్ప దేనిని పెంచరండి. లూకా సువార్త 2వ అధ్యాయము. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికి కలవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి ఏమి సందేశం చెప్పారు చెప్పండి? మనం క్రిస్మస్లో డ్రామాలు వేస్తాం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టారు మీ కొరకు? ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టారు.
ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఏ ప్రయాసపడినటువంటి జ్ఞానులకు ఎందుకు చెప్పలేదు? ఆ గొర్రెల కాపరికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు పెంచుతున్నటువంటి జీవాలు ఏవి కూడా నీకు మీదట దేవునికి బలి అర్పించటానికి పనిచెయ్యవు. దేవునికి బలి అర్పించడానికి పనిచెయ్యవు. ఎందుకంటే లోక పాపాలన్నీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈ లోకంలోకి వచ్చాడు. ఇక మీరు ఏ జీవాన్ని తీసుకొచ్చి పెంచినా ప్రయోజనం లేదని చెప్పినప్పుడు యేసు ప్రభుని దర్శించడానికి వారు వెళతారండి. వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే క్రిస్మస్లో మనం ఇది ఒక నాటికలాగా వేస్తాం, కానీ అసలు విషయం ఏంటంటే ఆ గొర్రెల కాపర్లు దేవునికి బలిచ్చే జీవాలు తప్ప దేనిని పెంచరండి. వాటిని ఆ సమయానికి తీసుకెళ్తారు. ఇప్పుడు వాళ్ళకి ఒక సందేశం చెప్పారు. మీరు లూకాసు వార్త బాగా చదివితే కింద భాగం 2వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళి మరియమ్మని అందరినీ దర్శించి యోసేపు గారిని యేసు ప్రభుని దర్శించి వచ్చేటప్పుడు కుదురుగా లేరు. ఊర్లో వాళ్ళందరికీ చెప్తున్నాడు, మేము లోక రక్షకుడిని చూసాం, మీరు ఇక మీదట మాకు గొర్రెలు పొట్టేళ్ళు ఇటువంటివి తెచ్చి మాకు ఇవ్వకండి, మేమింక పెంచము, మన పాపాలన్నీ తీసేయటానికి సాక్షాత్తు యేసు ప్రభు బాలుడిగా చిన్న పిల్లాడుగా భూమి మీదకి వచ్చాడు అనేటువంటి సందేశాన్ని ప్రకటించుకుంటూ వెళతారు. నా మాట అబద్ధమైతే ఒకసారి చదువుదాం, చూడండి, చదవండి బాబు. 17-18 వచనం 2వ అధ్యాయంలో. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారండి? ప్రచురము చేసి ఏం చెప్పారంటే, ఇక మీదట మీరు తెచ్చి మాకు ఇచ్చే జీవాలేవి పనికిరావు. సర్వ మానవాళి పాప రోగాలన్నీ తొలగించటానికి సాక్షాత్తు యేసు ప్రభు మనుష్య కుమారుడిగా చిన్న బిడ్డగా జన్మించారు. ఇప్పుడు వాళ్ళకు చెప్తున్నారు, వెళ్ళిపోయేటోడు కుదురుగా వెళ్తలేదు, నువ్వు పట్టుకురాకు అమ్మా, అన్నా జ్యోతి నువ్వు పట్టుకురాకు బలి పశువుని, యేసయ్య జన్మించాడు. బాబు మోహన్ నువ్వు పట్టుకురాకు, నీ కొరకు యేసయ్య జన్మించాడు. బాబు రాజుబాబు తీసుకురాకు. ఇదే పని వాళ్ళ డ్యూటీ. మన పాపాలన్నిటినీ క్షమించటానికి ఎవరు జన్మించారట? అది ప్రచురం చేసుకెళ్తున్నారు. ఎవరు? శిష్యులు ప్రచురం చేస్తున్నారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి వారు మిక్కిలి ఆశ్చర్యపడిపోయారంట. అవునండి, నా ప్రియ బిడ్డలారా, మనవి చేస్తున్నాను, ఎందుకు ఈ కూడికలు? ఏం తెలుసుకోవటానికి ఈ కూడికంటే, మన పాపములన్నిటినీ క్షమించటానికి యేసు ప్రభువు 2000 సంవత్సరాలకు ముందే ఈ లోకానికి మనుషుడిగా అవతరించి ఆయన చిందించిన ప్రశస్త రక్తములో మనకు విడుదల విమోచన దయచేసి మనలను నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి వారసులు చేశారు. ఏదో తప్పట్లు కొట్టి యేసయ్యని స్తుతించండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అది యేసయ్య నీ కొరకు నా కొరకు జన్మించిన రక్షకుడు. నువ్వు పాపివని గాని గ్రహిస్తే యేసయ్య సన్నిధిలో నీ పాపాలను విడిచిపెట్టు, యేసయ్యని నీ హృదయములోకి ఆహ్వానించు. నీకు నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడు. అందుకే మేలు చేయువారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానమునకును వెళ్ళిపోతారని యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో రాయబడ్డది. కాబట్టి మేలు చేయువారు అంటే యేసుని ఎరిగి యేసులో జీవించువారు జీవ పునరుద్ధానానికి, నిత్య జీవానికి, అట్లు కాక జీవిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నిత్య జీవము ఎంత సత్యమో నిత్య నరకము కూడా అంతే సత్యం. కాబట్టి నిత్య నరకాగ్ని నుంచి నువ్వు తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళాలంటే ఈ రాత్రి యేసు ప్రభువుని నువ్వు స్వీకరించాలి. అందుకే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో దూతల ఎదుట సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. నాకు ఎప్పుడైనా నేను బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు ఆ బాప్తిస్మం ఇచ్చేవాడికి ఒక మాట చెప్తానండి. ఏంట మాట అంటే, మనం పండగలు చేసుకుంటాం కదమ్మా అని అడుగుతారు. ఏంటి మీరు చేస్తారండి క్రిస్మస్? అవి నేను బాగా చేస్తాను, చాలా గ్రాండ్గా చేస్తాను. క్రిస్మస్ అంటే నాకు తెలిసి సువార్త యేసు రక్షకుడు అని చెప్పటం.
క్రిస్మస్ పండుగ అదరగొట్టేస్తాను, కొత్త సంవత్సరం బాగా చేస్తాను. ఇంకా ఏం పండుగలు చేస్తాం చెప్పండి? అమ్మో, ఈస్టర్ పండుగ, ఇంకా మట్ల ఆదివారం, బ్యూటిఫుల్, ఇంకా గుడ్ ఫ్రైడే, ఇవన్నీ చేస్తాం. చెప్పనండి, ఆ పండుగలు గుర్చిన ప్రస్తావన అసలు పరిశుద్ధ గ్రంథంలోనే లేదండి. మనం చేస్తాం. పెద్దలు ఎందుకు చేశారంటే, మన పూర్వీకులు యేసు ప్రభుని రక్షకునిగా పరిచయం చేయటానికి ఈ పండుగలు చేశారు. వాస్తవానికి దేవునికి ఇష్టమైన ఒకే ఒక పండుగ ఏంటి తెలుసా అండి? దేవునికి ఇష్టమైన ఒకే ఒక పండుగ ఏంటి తెలుసా? పాపి రక్షింపబడటం. ఎవరండి? ఒక్క పాపి రక్షింపబడటం దేవునికి ఇష్టమైన పండుగ అండి. అందుకే అంటున్నాడు, పరలోకములో దూతల ఎదుట సంతోషము కలదు. పండుగలో ఏడ్చేవాడు ఎవడు చెప్పండి? అమ్మ, క్రిస్మస్ పండగకి ఎంతమంది బట్టలు కుట్టించుకుంటారు మీలో? నేను 3 జతలు నేను కుట్టించుకోను, మా సంఘస్థులు కుట్టించేస్తారండి నాకు. మళ్ళీ టెరిబుల్ ప్యాంట్స్ అన్నీ అన్నీను, అంటే కాస్ట్లీ అనమాట. అటువంటి బట్టలు నాకు కుట్టించేస్తారు మా సంఘ బిడ్డలు. మరి మీ సంఘ కాపర్ని మీరు అలాగ కుట్టిస్తారో నాకు తెలదు, కానీ నన్ను మాత్రం ఘనంగా చూస్తారండి మా సంఘంలో మా విశ్వాసులు. 3 జతలు సంవత్సరానికి వాళ్ళు కుట్టిస్తారు నాకు. పండగ ఆనందమే ఆనందం. పండుగలు ఏడ్చేవాడు ఎవడుంటాడు చెప్పండి? క్రిస్మస్ పండుగ రోజు ఏడ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఇక్కడ ఏడుస్తామండి. పండగ అంటేనే సంతోషం అండి. మీరు అప్పుడైనా చూడండి, చిన్నప్పుడు మన అందరం చేసిన పని, చొక్కా కుట్టించుకున్నాం అనుకోండి, ఇదిగోరు నా చొక్కా, ఇదిగోరు నా ప్యాంటు. ఇంకా ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఇదిగో నా చీర, లేకపోతే ఇదిగో నా గౌను, ఇదిగో నా వస్తువులని చూపి మురిసిపోతుంటాం చెప్పుకొని కదండి. మురిసిపోవటం కాదు, బడాయిపోతాం. ఏం పోతామండి? బడాయిపోతాం. కాబట్టి పండుగ అంటే సంతోషమని అర్థం. పండుగ అంటే అర్థం ఏంటండి? ఎస్, యేసు ప్రభు ఈ రాత్రికాలం నీ హృదయంలో జన్మిస్తే, ఇప్పుడు దాకా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే, ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించమని మనం చేస్తున్నా. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ప్రభు రాకడే గాని వస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యపరిచి యేసుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు, వారసురాలి అవుతావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుని ఈ రాత్రికాలము తీసుకోండి, నీ హృదయంలోకి ఆహ్వానించండి. ఇంకో గొప్ప మాట చెప్తాను మీకు. చాలాసార్లు దేవుని వాక్యం వింటూనే పెడచెవిన పెడతా ఉంటాం మనం కదండి. వాళ్ళు ఎంతకాలం అలాగున్నా అలాగే ఉంటారు, కానీ దేవునిలో పెరగరు, దేవుణ్ణి విశ్వసించరు. దేవుడు 10 సార్లు పిలువడేటండి మనల్ని. మనమే ఎవరితో అయినా మాట్లాడాడు 1-2 సార్లు పలకరించేటప్పటికి అవతలడు స్పందించకపోతే చిరాకు వస్తుంది. అటువంటిది నువ్వు 100 సార్లు దేవునితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. ఆయన గురించి ఒక మాట చెప్తాను చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం చదవండి బాబు. తీయండి, యోబు గ్రంథము 33:14 చదవండి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. దేవుడు ఎన్నిసార్లు పిలుస్తాడటండి మనిషిని? ఒకసారి పిలుస్తాడు, అస్తమానం పిల్లడు రంగస్వామి రంగస్వామి అని అస్తమానం పిల్లని రక్షింపబడని చెప్పడు. ఆయన చెప్పడానికి ఇలాగ దేవుడు తన సేవకులను ఏర్పరచుకుంటాడు. ఒక్క మారే పలుకును లేదా 2 సార్లు పలుకును. మనుష్యులు పెడి చెవిని పెడతారటండి, చెవిన పెట్టారంట. ఒకవేళ చాలా సార్లు కానీ నువ్వు పొరపాటు చేస్తే దేవుడు పదే పదే నీకు అవకాశం ఇవ్వడు. ఇవాళ రంగస్వామి ద్వారా నీతో మాట్లాడుతున్న దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. పెడచెవిని పెట్టికి రాత్రికాలి యేసుని నీ హృదయంలోకి రక్షకునిగా ఆహ్వానించు. నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో. నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాప డాగును తుడుచుకో. కాబట్టి మారు మనసు అక్కర్లేని 99 మంది యేసు ప్రభుకి అక్కర్లేదండి. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకములో దేవుని ఎదుట సంతోషము కలదు.
చూడండి, ఇంకొక మాట యోబు గారు చెప్తాడు. ఆయన మారు మనసు కలిగినటువంటి ఆయన, దేవుని బిడ్డ ఆయన ఒక మంచి మాట చెప్తాడు. చూడండి, నేను చెప్తాను. యోబు గ్రంథం తీయండి అమ్మా, 29వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఈయన నీతిమంతుడు, దేవుని చేత సైతాను ముందు దేవుడు యోబు గారిని హెచ్చించి మాట్లాడిన సందర్భం ఉంది. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదివితే ఇక్కడ ఆయన అంటాడు, యోబు గారు, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగటండి? దేవుని నీతిని నేను వస్త్రములాగా ధరించుకున్నాను కాబట్టి ఆ దేవుని నీతి నన్ను ధరించుకుంది. ఈ రాత్రి దేవునికి ప్రీతికరమైన నీతిని నువ్వు ధరించుకోవాలి. అదే రక్షణ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు నేను మనవి చేస్తున్నా, ఈ రాత్రి కాలము నువ్వు యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించాలి. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో దేవుని ఎదుట సంతోషము కలదు. బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఈ మాట చెప్తాను. నువ్వు ఎన్ని పండగలు చేసినా దేవుడు సంతోషపడడు, కానీ యేసు ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చావు చూడు, ఈ రాత్రి నీ జీవితంలో మార్పు రానిది. దేవుడు ఏం చేస్తాడంట? ఎవరైనా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటే, ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం అలాగా యేసయ్యతో దేవునితో దూతలందరూ ఉండి ట్రంపెట్స్ వాయిస్తారటండి, మ్యూజిక్ వాయిస్తారట. ఈరోజు రంగస్వామి నా బిడ్డగా మారాడు, ఈరోజు పలానా బాబు నా బిడ్డగా మారాడు, ఈరోజు పలానా బాబు నా బిడ్డగా మారాడు అని చెప్పి పరలోకములో పెద్ద పండుగ చేస్తారటండి. పాపి రక్షింపబడితే పరలోకములో పండుగ. ఈ భూమి మీద ఎవ్వరు చూడకపోవచ్చు, ఆ పాపి జీవితంలో సంతోషము కలదు. మనవి చేస్తున్నా, చేద్దాం, అన్ని పండుగలు చేద్దాం. క్రిస్మస్ చేద్దాం, న్యూ ఇయర్ చేద్దాం, ఈస్టర్ చేద్దాం, గుడ్ ఫ్రైడే చేద్దాం, మట్టలాదివారం చేద్దాం. ఇవన్నీ ఎందుకు చేయాలంటే యేసు ప్రభు వారి ఉనికిని తెలియపరచడానికి, ఆయన గొప్పతనాన్ని తెలియపరచడానికి చేసుకునే పండుగలు. ఒక శ్రేష్టమైన పండుగ ఉంది, అది నీ పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని రక్షకునిగా ఆహ్వానించమే శ్రేష్టమైనటువంటి పండుగ. ఈ రాత్రి మనవి చేస్తున్న నా ప్రియ సోదరి సోదరుడా, మీకు నేను మనవి చేస్తున్నాను, ఈ రాత్రి మరపురాని రాత్రి అయిపోవాలి నీ జీవితంలో. యేసు నీ రక్షకుడైతే అంతకన్నా గొప్ప పండుగ మరొకటి లేదండి. నీ జీవితం మధురమైపోద్ది, మలినమైన నీ జీవితము మధురమైపోద్ది. మీకులాగే నేను యవనస్తుని, 19 ఏట యేసు ప్రభు నా రక్షకునిగా స్వీకరించాను. నేను లూథరన్ మిషన్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వాడిని. మాకు చాలా నిష్ఠలు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒకసారి దైవజనుడు ఇలాగే చెప్తున్నాడు, వాక్యం విన్నాను, ఇంటికి వెళ్ళాను, నా భోజనం చేశాను, పడుకుందాం అనుకున్నాను. ఆ రాత్రి యేసు రక్షకుడు, నీ పాపముల నుంచి నీకు విడుదలిచ్చేవాడు యేసు ప్రభు మాత్రమే. చాలాసేపు సంకట స్థితిలో ఉంది నా మనస్సు. కింద పరుపేసుకుని పడుకున్నాను. మధ్యరాత్రి ఎప్పుడో ఒక 2-3 గంటలు అలాగ నేను ఆలోచించి నాకు తెలియకుండానే మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, నా పాపాలన్నీ క్షమించు ప్రభు అంటే, నాలో ఇంకా ఎక్కడో చిన్న తప్పు ఉందని నాకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఏమీ లేదండి, కుక్కర్ ఉంది కదండి, ఆ కుక్కర్ పైలిట్ పట్టుకుపోయారు మా ఆంటీ గారి ఇంట్లో నుంచి. పైలిట్ తీసుకుని వెళ్ళి అమ్మేసి సినిమా చూశాను. ఆ పెద్ద తప్పు దేవుడు చూపించాడు. మీరు నమ్మండి మానండి, దేవునికి స్తోత్రం. చాలు, చిన్న పాపం కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడండి. మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి కలవారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. అప్పుడు దేవుని దగ్గర నేను కన్నీరు పెట్టాను. పాపం చిన్నదైనా పెద్దదైనా పాపమే. అన్ని విడిచిపెట్టాను. యేసు ప్రభువుని రక్షకునిగా ఆహ్వానించాను. గొప్ప గొప్ప సేవకులకి ఎంతో సేవ చేశాను, వారితో తిరిగి పనిచేశాను.
ఎన్నో విషయాలు ఆత్మీయంగా నేర్చుకున్నా. అట్టి దేవుడు ఈరోజు మీ కుమ్మరిపడ గ్రామంలో ఆ రక్షణ సువార్త చెప్పడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు దాకా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఈ రాత్రి నీ జీవితంలో మరపురాని రాత్రిగా మారిపోవాలి. ఈ రాత్రి నీ జీవితంలో మరపురాని రాత్రిగా మారిపోవాలి. మా బిడ్డలు పాట పాడుతుంటారు, మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాం. ఇప్పుడు దాకా చాలాసార్లు దేవుని వాక్యం విని పెడచెవిని పెడితే దేవుడు నిన్నేం లెక్క చేసాడు. నిన్ను మారు మనసు అక్కర్లేని నీతిమంతుల్లో దోసేస్తాడు. నువ్వు మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే. పరలోకంలో సంతోషం, ఆనందకరమైన జీవితంగా మారాలి. ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి, పరీక్ష చేసుకోండి. రక్షింపబడి తొట్టిల్లిపోతే, ఒకవేళ రక్షింపబడి తొట్టిల్లిపోతే తిరిగి దేవునితో సమాధాన పడండి. ప్రేమించు దేవుడు, నీ పాపములను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. మోకరించగలిగే బిడ్డలు, యవన బిడ్డలు మోకరించండి. పెద్దవారు కూర్చుని కళ్ళు మూసుకోండి. పిల్లలు చక్కని పాట పాడుతారు. ఆ పాటలో భావాన్ని మీరు ఆస్వాదిస్తూ యేసు ప్రభు చేతిలో మీ జీవితం పెట్టమని ఈ రాత్రికాలం మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. మోకరిద్దాం. యవని బిడ్డలందరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో మోకరించటం గొప్ప భాగ్యం అండి. నువ్వు ఏ విధంగా ఉన్నా ఒకసారి పరీక్ష చేసుకోమని మనం చేస్తున్నా. నీ జీవితంలో రక్షింపబడి ఉంటే సరి చేసుకో. రక్షింపబడలేదనుకో, ఈ రాత్రి నీ హృదయాన్ని తీసుకెళ్లి యేసు ప్రభు చేతుల్లో పెట్టేయి. నీ జీవితాన్ని మాధుర్యం చేసేది ఆయనేనండి. నాకెంత సంతోషంగా ఉంటుందో. ఎందుకు పనికిరని నా జీవితానికి ఇంత విలువనిచ్చిన దేవానికి వందనాలు. అనేక మందికి రక్షణ సునాదం వినిపించడానికి దేవుడిస్తున్న కృపకు వందనాలు.